మేము విజయవాడ ఈవెంట్‌కి వెళ్తున్నామంటే నేను సెంటర్‌కెళ్ళి వెయిట్ చేయటం గానీ, లేదంటే మా వాళ్ళే ముందుగానే వచ్చి వెయిట్ చేయటం గానీ జరుగుతది. కానీ ఈసారి మాత్రం మా వాళ్ళు మా ఇంటి దగ్గరికొచ్చి మరీ నన్ను ఎక్కించుకొని ఎళ్లారు. అక్కడ బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఉంది కదా! తన పేరు మస్తాని. అయితే నేనేదో వీడియో తీస్తుంటే తనేమో నన్ను తీయబాకు, కావాలంటే నేను రెడీ అయిన తర్వాత తీద్దువుగానిలే అని చెప్తుంది. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళిన తర్వాత మాకు ఈవెంట్ చెప్పిన వాళ్ళు కాస్ట్యూమ్ రావడానికి కొంచెం లేట్ ఉంది. ఈలోగా మీరు టిఫిన్ చేసి రండి అని చెప్పారు. నేనేమో నాకు ఇష్టమైన పెసరట్టు తిన్నాను. ఇంకా కీర్తి ఏమో ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చిందంట. అందుకని చెప్పి తనైతే ఏం తినలేదు. మేము రెడీ అవ్వడానికి వెళ్ళి వచ్చేంత వరకు వరుసగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ మేము వచ్చిన తర్వాత ఎంట్రీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఈలోగా స్టార్టర్స్ కూడా వచ్చాయి. అయితే నేను నిజంగా చెప్తున్నా, అవి నాన్ వెజ్ అని తెలుసు గానీ అవి తినిన తర్వాత అది ఫిషా లేక చికెనా అన్నదైతే తెలియలేదు. కొన్ని కీర్తిని అడుగుదాంలే అని చెప్పి నేను తను అడిగేలోగా ఇక తనే నన్ను అడిగింది. అయితే అదేంటన్నది తెలుసుకునేది తర్వాత సంగతి. నేను అది కొంచెం తినగానే నాకు అస్సలు నచ్చలేదు, స్మెల్ వచ్చింది. ఇక జ్యూస్ అన్న బాగుందో లేదో అని చెప్పి ముందు కీర్తి తాగుతుంటే తను ఎలా ఉందని చెప్పి అడిగి తను బాగుందని చెప్పిన తర్వాత తాగాను. ఇక మస్తాని అయితే నేను స్టార్టర్స్ బాలేదు, స్మెల్ వస్తున్నాయి అని చెప్పినప్పుడేమో లేదు బానే ఉన్నాయి అని చెప్పి తినింది. ఇంకా జ్యూస్ బాగుందని చెప్తేనేమో నాకు అస్సలు నచ్చలేదు ఈ జ్యూస్ అంటూనే తాగుతుంది. అక్కడ బ్యాంగిల్ స్టాల్ కూడా ఉంది. బ్యాంగిల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి, కానీ నా సైజ్ అయితే లేవు. మేము ఎంట్రీకి ఎప్పుడు 6 మెంబర్స్ వెళ్తాము, లేదంటే 4 మెంబర్స్ వెళ్తాము. కానీ ఈసారి మాత్రం 10 మెంబర్స్ వెళ్ళాము. ఇక ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తిందామని వెళ్తే అక్కడేమో నాన్ వెజ్. అయితే మా అందరికి ఏమో కోకో కోలా ఇచ్చారు. కీర్తికి మాత్రం థమ్స్ అప్ ఇచ్చేసరికి ఆనందంలో మీకు కూడా చూపిస్తుంది. ఇక ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ తినే వాళ్ళు ఫ్రూట్స్ తీసుకున్నారు. అదేంటో గానీ ఫ్రూట్స్ ని మరి బుడ్డిగా కట్ చేశారు. ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అయితే మా మస్తాని కూర్చుందే చివరిన. పడిపోతానన్న భయం కూడా లేకుండా ఎలా వయ్యారాలు పోతుందో చూసారా. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే దారిలోనే మా ఇల్లు వస్తుంది. అయితే నేను ఇంటి దగ్గర దిగి ఇంట్లో బ్యాగ్ పెట్టేసి మళ్ళీ మా వాళ్ళతో కలిసి గుంటూరు వెళ్ళాను. అది కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.